మన నెక్స్ట్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్. సో ఇందులోంచి కంపల్సరీ ఒక బిట్ వస్తుంది, ఒకసారి చూడండి ఇది. సో ఫస్ట్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్లో మెటాఫాస్ఫరస్ యాసిడ్స్. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, మెటాఫాస్ఫరస్ యాసిడ్ ఫార్ములా HPO2. సో వీటి స్ట్రక్చర్స్ ఎలా నోట్ చేయాలంటే, ఏ ఫాస్ఫరస్ యాసిడ్ అయినా ఫస్ట్ స్టార్టింగ్ ఉండాల్సింది P డబల్ బాండ్ O, అది గ్యారంటీ. సో ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నవి ఏమున్నాయి చూడండి, హైడ్రోజన్ ఉందంటే రిమైనింగ్ ఆక్సిజన్ కంబైన్స్ విత్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ ఫస్ట్ ఆక్సిజన్తో కంబైన్ అవుతుంది. సో ఫస్ట్ P డబల్ బాండ్ O, నెక్స్ట్ ఎక్స్ట్రా ఒక ఆక్సిజన్ ఒక POH. సో 1 P double bond O, 1 POH bond. Which of the following contains 1 P double bond O, 1 POH bond? Means metaphosphorus acid. So which of the following contains 2 P double bond O bonds, 1 POH bond? Different types of questions ఉంటాయి. Sorry, next hypophosphorus acid, H3PO2. So first you write P double bond O. Next remaining oxygen combines with hydrogen. So 2 hydrogens. So directly attached. So how many pH bonds? 2 pH bonds. How many P double bond O bonds? 1 P double bond O, 1 POH bond. So next, phosphorus acid. Phosphorus acid or orthophosphorus acid. So ఇవన్నీ acids. So H3PO3. So first P double bond O. So next remaining 2 oxygens combines with hydrogens, OH. So last one hydrogen is there directly attached. So 1 P double bond O, 2 POH, 1 PH. So next one చూడండి, metaphosphoric acid. Metaphosphorus acid means HPO2, metaphosphoric acid means HPO3. So P double bond O, OH, excess of 1 oxygen, so double bond O. So 2 P double bond O, 1 POH. Next, hypophosphoric acid, very important, H4P2O6. గుర్తుపెట్టుకోండి, హైపోఫాస్ఫోరిక్ యాసిడ్ అంటే H4P2O6. సో ఇది ఎలా రాస్తామంటే, ఫస్ట్ P double bond O, సో నెక్స్ట్ P double bond O, 2 P double bond O's రాయండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆక్సిజన్స్ అన్నీ కూడా కంబైనింగ్ విత్ హైడ్రోజన్స్. సో OH, ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో PP బాండ్. సో H4P2O6లో మనకి PP బాండ్ ఉంటుంది, ఇది హైపోఫాస్ఫారిక్ యాసిడ్. పైరోఫాస్ఫారిక్ యాసిడ్ ఉంటుంది H4P2O7, జస్ట్ ఒక ఆక్సిజన్ యాడ్ చేస్తాం, H4P2O7. ఇందులో సేమ్ ఫార్ములా, బట్ ఇన్ బిట్వీన్ ఫాస్ఫరస్ 1 ఆక్సిజన్ ఈజ్ ప్రెసెంట్. సో POP, సో 1 POP బాండ్ ఉన్నది ఇది ఒక్కటే. పైరోఫాస్ఫోరిక్ యాసిడ్ కంటైన్స్ 1 POP బాండ్, 4 POH బాండ్స్, 2 P double bond O bonds, H4P2O7. సో దీని కాంబినేషన్ అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఆర్థోఫాస్ఫోరిక్ యాసిడ్. ఆర్థోఫాస్ఫోరిక్ యాసిడ్ అంటే H3PO4. సో ఫస్ట్ P double bond O రాయండి, రిమైనింగ్ 3 ఆక్సిజన్స్ కంబైన్స్ విత్ 3 హైడ్రోజన్స్. సో 1 P double bond O, 3 POH. పెరాక్సీఫాస్ఫోరిక్ యాసిడ్. ఫాస్ఫోరిక్ యాసిడ్ అంటే H3PO4. ఆర్థోఫాస్ఫోరిక్ కన్నా ఫాస్ఫోరిక్ యాసిడ్ అన్న ఒకటే, సో H3PO4. సో జస్ట్ పెరాక్సీ అంటే ఒక ఆక్సిజన్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం, H3PO5. సో OOH. సో P double bond O, OH, OO లింకేజ్ ఉందంటే పెరాక్సీ లింకేజ్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంటైన్స్ పెరాక్సీ లింకేజ్ అంటే ఒక్కటే, అది పెరాక్సీ ఫాస్ఫోరిక్ యాసిడ్. సో ఇవి టైప్స్ ఆఫ్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్, వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ చూడండి, ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ హోమ్ సిగ్నల్, కాల్షియం కార్బైడ్ రియాక్ట్స్ విత్ కాల్షియం ఫాస్ఫైడ్. సో కాల్షియం కార్బైడ్, కాల్షియం ఫాస్ఫైడ్ రెండు కూడా మనకి సీ వాటర్లో పోస్తామనుకోండి, డ్రమ్స్తో సీ వాటర్లో పోసేస్తే ఏమవుతుందంటే అవి ఫాస్ఫిన్ని రిలీజ్ చేస్తాయి, PH3. ఫాస్ఫిన్, ఎసిటిలిన్, ఈ 2 గ్యాసెస్ రెండు రియాక్ట్ అయ్యి మనకి పెద్ద ఫైర్ వస్తుంది అనమాట, క్యాచెస్ ఫైర్. సో ఆ ఫైర్ని బేస్ చేసుకుని షిప్స్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఉంటే దూరంగా ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళని సేవ్ చేస్తారు. సో కాల్షియం కార్బైడ్ అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ హోమ్ సిగ్నల్ అంటే కాల్షియం కార్బైడ్, కాల్షియం ఫాస్ఫైడ్. విచ్ గ్యాసెస్ ఆర్ రిలీజ్డ్ అంటే ఫాస్ఫిన్, ఎసిటిలిన్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ P2H4 దే క్యాచెస్ ఫైర్. సో నెక్స్ట్ ఫాస్ఫరస్లో మనకి వైట్ ఫాస్ఫరస్, రెడ్ ఫాస్ఫరస్, బ్లాక్ ఫాస్ఫరస్ ఉన్నాయి. వైట్ ఫాస్ఫరస్ స్ట్రక్చర్ ఏంటంటే మనకి డిస్క్రీట్ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది, డిస్క్రీట్ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. బాండ్ యాంగిల్ అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద బాండ్ యాంగిల్ ఇన్ P4 అంటే మనకి 60 degrees. రెడ్ P4 కూడా సేమ్ ఉంటుంది, టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్, బట్ పాలిమెరిక్ స్ట్రక్చర్. 1 P4 కంబైన్స్ విత్ అనదర్ P4 అలా పాలిమెరిక్ స్ట్రక్చర్ ఉంటుంది. సో పాలిమెరిక్ P4 యూనిట్స్. సో వైట్ అనేది ఓన్లీ మోనోమర్, దట్ ఈస్ టెట్రాహెడ్రల్, డిస్క్రీట్ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. రెడ్ ఫాస్ఫరస్ అనేది పాలిమెరిక్ P4 యూనిట్స్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ బాండ్ యాంగిల్. ఫాస్ఫరస్ బాండ్ యాంగిల్ 60 degrees. యూ కెన్ నోట్ దిస్. Okay dear students, next question. In which of the following oxy acids of phosphorus 1 P double bond O, 2 PH and 1 POH bonds are present? So
సో ఫాస్ఫోనిక్ యాసిడ్, ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్, పైరోఫాస్ఫరిక్ యాసిడ్. సో ఆల్రెడీ ద యాసిడ్స్, ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఆర్ ఎక్స్ప్లెయిన్. సో అక్కడ నేను ఒక చిన్న పాయింట్ మర్చిపోయాను. ఫాస్ఫోనిక్ యాసిడ్, ఆర్థోఫాస్ఫరస్ యాసిడ్ బోత్ ఆర్ సేమ్. సో ఫాస్ఫోనిక్ యాసిడ్, ఆర్థోఫాస్ఫరస్ యాసిడ్. చూడండి, హైపోఫాస్ఫరస్ యాసిడ్ ఫార్ములా ఏంటంటే H3PO2. ఆర్థోఫాస్ఫరస్ యాసిడ్ H3PO3, ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్ H3PO4. సో H3PO2 ఫస్ట్ P డబుల్ బాండ్ O, నెక్స్ట్ OH, రిమైనింగ్ హైడ్రోజన్స్. సో 1 P డబుల్ బాండ్ O ప్రజెంట్, 2 PH. సో PH 2 PH, 1 POH. సో ఆన్సర్ ఏమవుతుంది? హైపోఫాస్ఫరస్ యాసిడ్. దట్ మీన్స్ ఫాస్ఫేనిక్ యాసిడ్. సో ఆప్షన్ బి. సో ఇది చెక్ చేయండి, 1 P డబుల్ బాండ్ O, 2 POH bonds, but here 1 POH bond is also wrong. So it is also wrong. So see, once practice oxy acids of phosphorus. So next, the number of POH bonds present in pyrophosphoric acid and hypophosphoric acid respectively. So pyrophosphoric acid means H4P2O7. సో ప్రాక్టీస్ మీద వస్తుంది మీకు H4P2O7, P డబుల్ బాండ్ O, P డబుల్ బాండ్ O. 2 ఫాస్ఫరస్ ఉన్నాయంటే కంపల్సరీ P డబుల్ బాండ్ O. సో నెక్స్ట్ H4P2O7, OH. సో ఆక్సిజన్స్ 4 combines with 4 hydrogen atoms remaining. So 1 oxygen, 1, 2, 3, 4, 5, 6 oxygen, 7th oxygen in between 2 phosphorus atoms. So next, hypophosphoric acid. So hypophosphoric acid, H4P2O6. So OH, P double bond O, OH, P double bond O, OH. So it is the hypophosphoric acid. So if you observe this, so the number of POH bonds present in POH, 1, 2, 3, 4. సో ఫస్ట్ 1 4. సో నెక్స్ట్ 1, 2, 3, 4. రెండిట్లో కూడా ఏమున్నాయి ఆన్సర్స్? రెండిట్లోనూ మనకి POH బాండ్స్ 4 ఉన్నాయి. సో ఆన్సర్ ఏమవుతుంది? డి. విచ్ వన్ హ్యాస్ POP బాండ్ అంటే పైరోఫాస్ఫరిక్ యాసిడ్. విచ్ వన్ హ్యాస్ PP బాండ్ అంటే హైపోఫాస్ఫరస్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ వన్. ద మెయిన్ కన్స్టిట్యూయెంట్ ఆఫ్ ఎనామిల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది టీత్. మనకి టీత్లో మొత్తం బాడీలోనే మ్యాన్కి హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఏది అంటే ఎనామిల్. దట్ ఎనామిల్ ఫార్ములా ఈజ్, సో టీత్ని ప్రొడక్ట్ చేసేది ఏంటంటే ఎనామిల్. సో దట్ ఎనామిల్ ఫార్ములా 3Ca3PO4 ట్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్, 3 moles ఆఫ్ హైడ్రాక్సీ అపటైట్నే మనం ఏమంటామంటే ఎనామిల్ అంటాం. సో నోట్ దిస్ వన్, వెరీ ఇంపార్టెంట్. 3 moles ఆఫ్ Ca3PO4 ట్వైస్, CaOH ట్వైస్, హైడ్రాక్సీ అపటైట్. ఓకే, నోట్ దిస్. See the next question. In the reaction of phosphorus with concentrated HNO3, the oxidized and reduced products respectively. So already you learned in IPA, phosphorus S8, P4 S8 reacts with concentrated HNO3, which type of products are formed? So P4, phosphorus means P4, reacts with concentrated HNO3. It forms. So to oxidized and reduced products, when phosphorus reacts with nitrous acid, it forms orthophosphoric acid. Formula H3PO4 plus it releases NO2 gas plus H2O. So very easy. ఇది బ్యాలెన్స్ చేయాలంటే 4 into ఇది 5th A గ్రూప్ ఎలిమెంట్ కదా, 4 into 5. సో ఇక్కడ 20 వస్తుంది, 20 నైట్రోజన్స్ కదా. సో ఇక్కడ 20 NO2. సో 20 హైడ్రోజన్స్. నెక్స్ట్ 4 ఫాస్ఫరస్ ఐటమ్స్, 4 H3PO4. సో రిమైనింగ్ హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేసుకోవడమే, వెరీ వెరీ ఈజీ. సో నెక్స్ట్ సల్ఫర్ కూడా రాసామనుకోండి, సల్ఫర్ కూడా రాస్తే సల్ఫర్ ఎగ్జిస్ట్స్ యాజ్ S8 ప్లస్ ఇట్ రియాక్ట్స్ విత్ HNO3, ఇట్ ఫార్మ్స్. సల్ఫర్కి యాసిడ్ ఏంటి? H2SO4. ఫాస్ఫరస్ యాసిడ్, ఫాస్ఫోరిక్ యాసిడ్ H3PO4. సల్ఫర్ when reacts with HNO3 forms H2SO4. సేమ్ ఇట్ రియాక్ట్స్ విత్ HNO3 forms H2SO4 ప్లస్ NO2 ప్లస్ H2O. NO2 ప్లస్ H2O కామన్. నెక్స్ట్ ఇక్కడ 8 సల్ఫర్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 8 సల్ఫర్ బ్యాలెన్స్డ్. సో నెక్స్ట్ సల్ఫర్ 6th A గ్రూప్. సో 8 into 6 అంటే 48. ఫాస్ఫరస్ 5th A గ్రూప్, 4 into 5 20. సల్ఫర్ 6th A గ్రూప్, 8 into 6 48. సో 48 నైట్రోజన్స్ అంటే ఇక్కడ ఏమొస్తుంది? 48 NO2. సో నెక్స్ట్ వాటర్ మాలిక్యూల్స్ బ్యాలెన్స్ చేస్తాం. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఆన్సర్ ఏమవుతుంది? H3PO4 అండ్ NO2. సో ఆప్షన్ ఏ, వెరీ ఈజీ. సో నెక్స్ట్ ద PPP బాండ్ యాంగిల్ ఇన్ P4, SSS బాండ్ యాంగిల్ ఇన్ సైక్లోఎసైడ్ మాలిక్యూల్స్ ఆర్ రెస్పెక్టివ్లీ. PPP బాండ్ యాంగిల్ ఇన్ P4 అంటే ఆల్రెడీ చెప్పాను నేను. P4 ఏ స్ట్రక్చర్? డిస్క్రీట్ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది P4. సో ఇలా ఉంటుంది P4 స్ట్రక్చర్. సో ఇలా ఉంటుంది P4. సో ఇది P4. సో ఈ బాండ్ యాంగిల్ PPP బాండ్ యాంగిల్ ఎంత అంటే 60 degrees.
సో ఫస్ట్ పీపీపీ బాండ్ యాంగిల్ 60 degrees. సో ఆప్షన్ బీసీ ఉంది, డి రాయలేదు ఇంకా, బీసీ, మేబీ బి అండ్ సి. సో నెక్స్ట్ ఎస్ఎస్ఎస్ బాండ్ యాంగిల్ అంటే మనకి సల్ఫర్ సో ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇదేంటి 1 2 3 4 5 6 7 8. సో దీన్ని ఏమంటామంటే క్రౌన్ స్ట్రక్చర్. సో క్రౌన్ స్ట్రక్చర్. సో ఇదేంటంటే క్రౌన్ స్ట్రక్చర్. సో ఈ బాండ్ యాంగిల్ ఎస్ఎస్ఎస్ బాండ్ యాంగిల్ 107 degrees. సో 60 degrees 107 degrees. సో ఆన్సర్ సి. So what compounds are formed when white phosphorus is dissolved in boiling NaOH solution? So what compounds are formed? Phosphorus P4. It reacts with boiling NaOH solution. That means NaOH plus H2O. It forms when phosphorus reacts with the sodium in the presence of base. It forms phosphine plus NaH2PO2. Sodium hypophosphate. Phosphine PH3 ఇక్కడ అంటే phosphine. Phosphine plus NaH2PO2. Sodium hypophosphate. సో ఫాస్ఫరస్ రియాక్ట్స్ విత్ NaOH. సో ఇది బ్యాలెన్స్ చేయాలనుకో, ఇది 3 moles, ఇది 3 moles, ఇది వచ్చేది ఇక్కడ 3 moles. సో బ్యాలెన్సింగ్ అంత ఇంపార్టెంట్ కాదు. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ ఫాస్ఫిన్ ప్లస్ NaH2PO2. సో ఆప్షన్ సి. సేమ్ కాన్సెప్టే, క్వశ్చన్ డిఫరెన్స్ చూడండి. ఫాస్ఫిన్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద రియాక్షన్ ఆఫ్ P4 విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. సో P4 రియాక్ట్స్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఫాస్ఫిన్ ఈజ్ ప్రిపేర్డ్ అంటే దట్ మీన్స్ NaOH. సో P4 ప్లస్ NaOH గివ్స్ ఫాస్ఫిన్. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? సేమ్ NaOH. సో నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ డిసోసియబుల్ ప్రోటాన్స్ ఇన్ ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్. ఫస్ట్ మీకు ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్ అంటే ఫార్ములా తెలియాలి. ఫాస్ఫోరిక్ యాసిడ్ అంటే ఫార్ములా H3PO4. ఫాస్ఫోరిక్ యాసిడ్ అన్న ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్ అన్న ఫార్ములా H3PO4. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ డిసోసియబుల్ ప్రోటాన్స్ అంటే ఫస్ట్ ఫార్ములా P డబల్ బాండ్ ఓ స్ట్రక్చర్ OH OH OH. So how many hydrogens are which are directly attached to the oxygen atom, more electronegative atom? They are called dissociable protons. So how many protons are there? So 1 2 3. So 3 protons. So 3 protons. If hydrogen is directly attached to the phosphorus atom, that is not a dissociable proton. So if only hydrogen is there, that means if you take H3PO3, one hydrogen is directly attached to the phosphorus atom. So for example, like this P double bond O, OH, OH, H. It is H3PO3. How many dissociable protons are in H3PO3 అని అడిగితే, so only these 2 are dissociable protons. This hydrogen is directly attached to the central atom. This is not a dissociable. సో ఆన్సర్ ఏమవుతుంది దీనికి 2. కానీ ఇక్కడ ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్ అడిగాడు కాబట్టి ఆన్సర్ 3. ఓకే, నోట్ దిస్. So next question, decreasing order of number of ionizable hydrogen atoms in the following molecule is. So we know that H3PO4 means orthophosphoric acid. So H3PO4, the formula is P double bond O, OH, OH, OH. So how many ionizable protons? 3 ionizable protons, because OH is directly attached to the oxygen atom but not directly attached to the phosphorus atom. Here 3 hydrogen atoms are ionizable. Next, second one, H3PO3. H3PO3 means it is orthophosphoric acid, it is orthophosphorus acid or phosphorus acid. P double bond O, 1 P double bond O, remaining OH, OH, next H. Here how many? 2 hydrogens. So 2 ionizable hydrogens. 2 ionizable hydrogen atoms. Next, third one, H3PO2. H3PO2 means hypophosphorus acid. P double bond O, OH. So next H. H3PO2. So 1 P double bond O. Next oxygen atom directly attached to the hydrogen atom. Remaining 2 hydrogens are directly attached to the phosphorus atom. So here only 1 ionizable hydrogen. So 1 ionizable hydrogen. So last one, fourth one, H4P2O6. It is hypophosphoric acid. So two P bonds, P double bond O, double bond O. So next OH, 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 OH. So 1 2 3 4 H4 P2 1 2 3 4 5 6 O6. So how many H plus ions are ionizable here? So total 4 ionizable hydrogens. So 4 ionizable hydrogens. So according to this, decreasing order of number of ionizable hydrogen atoms. Decreasing order. So first one is, which one is higher? So 4 is higher. Next one, next 3 hydrogen atoms. That means 1. Next one 2. So finally least 1. So answer is least 3.
So 4 1 2 3. Okay. Next one, brown ring test is to detect the presence of, very easy, very important. Brown ring test is used to confirmation test for nitrate ion. Next, correct order of bond angles. Bond angles correct angles are given S6 O3 S8 P4. So if you first P4, if you take P4, so the structure is P4. So we know that tetrahedral, discrete tetrahedral angle, so its bond angle is PPP bond angle is 60 degrees. So 60 degrees. S6 has chair structure. So here sulfur atoms are there. So total 6 sulfur atoms. It is chair structure. So in this SSS bond angle, whatever the SSS bond angle is 102 degrees. 102 degrees. Next S8 bond angle is 107 degrees. 107 degrees. So finally O3 means O double bond O, it's a different structure. So bond angle is 116.8 degrees. So answer is first 60 degrees. So next one 102 degrees. So P4 is less than 102 degrees. Next 107 degrees. So finally 116.8 degrees. So answer is C. Okay, practice more, then you easy to handle the bit. Okay, note this.